హాయ్ బడీస్, నేను మీ శివాని. ఈరోజు మీకు ఒక మంచి వీడియో తీసుకొని వచ్చాను. ఇది ఏంటి అంటే క్రాఫ్ట్స్లో మనం నార్మల్గా మీకు అన్ని షెల్స్తో చేశాను కదా. ఇప్పుడు నేను బెలూన్స్తో చేస్తున్నాను. 2 బెలూన్స్తోని 2 చిల్డ్రన్ నడుచుకుంటూ రెయిన్లో వెళ్తుంటారు. నేను ఆ ఆర్ట్ లోపల నా మైండ్లో అనుకున్నాను. సో అదే ఎగ్జిక్యూట్ చేశాను. సో నేను అనుకున్నంత కాకపోయినా కానీ ఓకే అనేలా వచ్చిందనమాట. నేను నార్మల్గా ఒక వైట్ పేపర్ తీసుకొని స్కై ఎలాగ మనకి బ్లూ అయిపోతుంది ఆ టైంలో వర్షం ఉన్నప్పుడు. సో అందుకని నేను బ్లూ కలర్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను నార్మల్గా బెలూన్స్ ఉన్నాయి కదా, అవి 2 బెలూన్స్ కొంచెం పెద్దవి తీసుకున్నాను అనమాట. సో నేను మొత్తం వైట్ పెయింట్ అంతా నార్మల్గా వైట్ కలర్ది మొత్తం బ్లూ కలర్గా చేసేసాను. సో నార్మల్గా మనకి మబ్బులు ఉన్నాయి కదా, మబ్బుల్ని మనం దాని మీదనే వేస్తే బాగోదు, కొంచెం రియలిస్టిక్గా నాకు కొంచెం ఉండాలని చెప్పేసి ఇలా పెట్టాను. అండ్ ఇది పెట్టిన తర్వాత నాకు ఇంకొక థాట్ వచ్చింది, మర్చిపోయాను అని అనుకునే. ఇది మొత్తం చేసేసిన తర్వాత వీడియో తీసిన తర్వాత నాకు మళ్ళీ అనిపించింది ఏంటంటే దీని మీద కాటన్ పెట్టుంటే అయిపోయి ఉండేది అనిపించింది. నార్మల్గా మన దగ్గర ఫస్ట్ ఎయిడ్కి మనం యూజ్ చేస్తాం కదా కాటన్, ఆ కాటన్నే మనం మీద పత్తి కదా, ఆ పత్తికి గమ్ము పెట్టి మీద అతికిస్తే అది ఇంకా బాగుంటుంది కదా అని అనిపించింది. బట్ నేను ఇది ఆల్రెడీ చేసేసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది, ఇక వేస్ట్ అయిపోయిందని అనిపించింది. మీరు ఒకవేళ ఈ వీడియో చేస్తే ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ మీరు చేయాలి అనుకున్నప్పుడు పత్తి తీసుకోండి. క్లౌడ్ ప్లేసెస్లో పత్తి పెట్టేసేయండి. మనం నార్మల్గా ఏ క్రాఫ్ట్ అయినా చేసేటప్పుడు అన్నిట్లోనూ మనం ఎలా అనుకోవాలి అంటే రియల్గా పెట్టాలి. లైక్ ఒకవేళ గ్రాస్ వచ్చిందంటే గ్రాస్ పెట్టాలి, థ్రెడ్ ఉంది అంటే థ్రెడ్ని గీయకుండా నిజంగా థ్రెడ్ని పెట్టాలి, ఫిష్ ఉందన్నప్పుడు ఫిష్ ఇమోజీని నార్మల్గా మన దగ్గర ఉన్న బొమ్మలు పెట్టాలి, మబ్బులు ఉన్నప్పుడు కాటన్ పెట్టాలి, ఫేసెస్ ఏమైనా ఉన్నాయి బర్డ్కి బాడీ పార్ట్ ఉంది అని అన్నప్పుడు మనం ఏదైనా సీడ్స్ పెట్టాలి. సో ఇలాంటి మనం డ్రా చేయకుండా క్రియేటివ్గా ఆలోచించి పెట్టినప్పుడే మనకి మంచిగా అనిపిస్తుంది అనమాట. లైక్ మనం దాన్ని ఒక క్రాఫ్ట్ లాగా కాకుండా క్రియేటివిటీగా చేసినట్టు ఉంటుంది. మీకు నార్మల్గా ఎలాంటి ఇమేజెస్ చూసినప్పుడు కానీ మీకు క్రియేటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు కావాలి అంటే నేను పెట్టిన షార్ట్స్లలోని కానీ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. మ్యాక్స్ ఒక వేస్ట్ మెటీరియల్ని నేను పడేయకుండా ఇలా వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ షెల్ ఉంది కదా, పిస్తా షెల్, నా దగ్గర నార్మల్గా ఎప్పటి నుంచో నేను పిస్తాను తింటున్నప్పుడు అవి షెల్స్ అనేవి పడే బుద్ధి నాకు కాలేదు. నార్మల్గా దేనికైనా క్రాఫ్ట్స్కి యూజ్ చేస్తాను కదా అని చెప్పేసి అలా పెట్టుకున్నాను. ఈ బలూన్కి నేను చూసారు కదా అలా ఎలా నేను స్టిక్ చేశాను, అలా లోపలికి మౌత్ నుంచి పెట్టేశాను. సో దానికి ఎయిర్ అంతా తీసేసిన తర్వాత ఒక పేపర్ మీద నేను గమ్లాగా అంటించుకొని దానికి నేను స్టిక్ చేశాను అనమాట. నార్మల్గా ఇది చూడడానికి ఎలా ఉంటుంది అంటే ఒక స్కూల్ అబ్బాయికి స్వెటర్ వేస్తే అంటే లైక్ రెయిన్ కోట్ వేస్తే నడుచుకుంటూ ఎలా వెళ్తాడో అలా తీసాను అనమాట. నేను చూసారు కదా నేను అలా స్టిక్ చేశాను. ఆ వైట్ కలర్ షెల్ ఉంది ఏంటంటే ఫేస్ అనమాట. మనం ఒక లెగ్స్ షూస్ వేసేస్తే అయిపోతుంది, మొత్తం బాడీ పార్ట్ మొత్తం కవర్ అయిపోయినట్టే. సో మనం ఈ క్రాఫ్ట్స్లో ఏంటంటే లెస్ ఎఫర్ట్స్, బ్యూటిఫుల్ కంటెంట్ అండ్ క్రియేటివిటీ. మనం నార్మల్గా ఒక డ్రా చేయడం అనేది 1% ఉంటే మిగతాది అంతే క్రియేటివిటీతోనే ఉండాలన్నమాట. అప్పుడే మనకి క్రియేటివ్ అనే థాట్స్ అనేవి మన మైండ్లోకి వస్తూ ఉంటాయి. నేను ఈ వీడియో చేసినప్పుడు మ్యాథ్స్ ప్రతి ఒక్కటి ఏమనుకున్నానంటే ఇలా స్కెచ్తో వేసేది కూడా వద్దు అని అనుకున్నాను. బట్ మనం తీసుకునే మెటీరియల్ ఆ టైంకి మనం ఏదన్నా పప్పులతోని కానీ కొన్ని సీడ్స్తోని కానీ మెటీరియల్తోని కానీ మనం చేయాలి అంటే మన దగ్గర ఎలా ఉండాలంటే చాలా పెద్దగా చేయాలి. నార్మల్గా నా ఇంట్లో అన్ని క్రాఫ్ట్సే ఉంటాయి కాబట్టి రూమ్లో సగం అవే ఉంటాయి. సో నార్మల్గా అంత ప్లేస్ లేకపోవడం వల్ల నేను ఇలా స్కెచ్తో వేస్తున్నాను. ఆ సీడ్ మీద నేను జస్ట్ ఐస్ పెట్టాను, నోస్ ఇంకా మౌత్కి రెడ్ కలర్ మార్కర్తో మార్క్ చేశాను. అండ్ సెకండ్ ఏంటంటే నేను గ్రీన్ కలర్ది బెలూన్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వైలెట్ కలర్ బెలూన్. దీనికి కూడా చూడండి నేను ఎలా ఫేస్ పెడుతున్నాను. మీ దగ్గర వాల్నట్స్ ఉంటాయి కదా అండి, వాల్నట్ ఫేసెస్తోని కూడా నేను ఇంకొకటి చేస్తాను ఆ షెల్తోని. అవి మీకు నేను తర్వాత చూపిస్తాను. బేసిక్గా మనము వాల్నట్ లోపల ఉంటుంది కదా సీడ్, అది మన బ్రెయిన్ షేప్లో ఉంటుంది. సో దాని నుంచి కూడా మనం క్రియేటివిటీగా ఆలోచించి కూడా మనం చేయొచ్చు అనమాట. బేసిక్గా మనం ఏం చేసినా కానీ ఆ సీడ్ని చూడగానే ఆ సీడ్ని ఒక మెటీరియల్ని ఇలా తయారు చేశారు వీళ్ళు అనే ఆలోచన బయటి వాళ్ళకి రావాలన్నమాట. సో వీ నీడ్ టు క్రియేట్ స్పెషల్గా ఉండాలన్నమాట ఏదైనా మనం చేసినప్పుడు. నేను ఇంకొకటి కూడా స్టిక్ చేసుకున్నాను చూడండి. అండ్ 1 ఫేసెస్ వేశాను అండ్ ఇంకొక ఫేస్ వేస్తున్నాను. నార్మల్గా 2 చిల్డ్రన్ నడుచుకుంటూ వర్షంలో వెళ్తూ ఉన్నారు అనేది ఇది
క్రాఫ్ట్‌కి అనమాట నేను చేయాలని అనుకుంది. నేను అనుకున్న దాంట్లో ఒక 50 ఓ 80% వచ్చింది అంతే. అండ్ నెక్స్ట్ వీడియో నేను ఒకటి పెడుతున్నాను. నార్మల్‌గా నా షార్ట్స్‌లోకెళ్ళి మీరు చూడండి. ఆహ్, నేను అప్‌లోడ్ చేసినవన్నీ నార్మల్‌గా ఏబీసీలతోని, 1-3లతోని మంచి మంచి డాగ్స్, పీకాక్స్‌వి వేసి పెట్టాను. ఒకసారి మీరు వెళ్ళి అందులోకెళ్ళి చూడండి. మీరు చిన్నపిల్లలు ఏదైనా డ్రాయింగ్ కాంపిటీషన్‌లో కానీ, ఎలాంటి చిన్న చిన్న పార్టిసిపేషన్‌లో గానీ మీరు చేయాలి అని అనుకుంటే నా కర్వ్స్ ఎళ్లి చూడండి. వీటి షార్ట్స్‌లలోను. మ్యాక్స్ అన్నీ 1 మినిట్‌లో కంప్లీట్ అయిపోయే ఉంటాయన్నమాట. మీ పిల్లలు నార్మల్‌గా ఏమైనా ఈవెంట్స్‌కెళ్ళాలనుకున్నా కానీ, చిన్న చిన్న కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటివి యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ వాళ్ళకి క్రియేటివిటీ థాట్స్ కూడా వస్తాయన్నమాట. నా క్రాఫ్ట్స్ కూడా నార్మల్‌గా ఇంట్లో ఉండే వాటికంటే నేను చాలా బాగా తయారు చేశాను. అండ్ ఈ షూస్ కూడా కాటన్ పెడితే బావుంటుంది. బట్ ఆ కాటన్ అనేది ఈ షేప్‌లో రాదు కదా అని చెప్పేసి ఆలోచించాను నేను అప్పుడే. అండ్ వాటికి నేను నార్మల్‌గా హ్యాండ్స్ వేసేసాను. లెగ్స్ అండ్ హ్యాండ్స్ అనేది నార్మల్‌గా మనం ఆహ్, ఒక గీత గీస్తే సరిపోతుంది. మనం దాన్ని చేయగలం. చూసారు కదా! నార్మల్‌గా అందులో మనం హ్యాండ్స్ మీద ఒక సీడ్ పెట్టినా గానీ పర్లేదనమాట. అండ్ చూసారు కదా! ఫైనల్లీ అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. పిల్లలనేవాళ్ళు ఎగురుతున్నారు అని కూడా మనకి ఈ ఇమేజ్‌లో కొంచెం అలానే కనిపిస్తది. ఇలాంటివి మీరెక్కడైనా గాని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇలాంటి మీరు క్రాఫ్ట్స్ అనేవి చేసినప్పుడు నార్మల్‌గా ఇంట్లో షోకేజ్‌లలో ప్రతి ఫ్యామిలీలలో ఒకసారి అబ్జర్వ్ చేశారా? నార్మల్‌గా మనం ఇంటికెళ్ళగానే కొన్ని సెల్ఫ్స్ ఉంటాయి కదా! అందులో మన ప్రైజెస్, మన గిఫ్ట్స్ అన్నీ మనకెవరైనా ఫ్రెండ్స్ ఇచ్చినవన్నీ అందులో మనం పెడతాం. ఇలాంటివి ఒకసారి మీరు పెట్టి చూడండి మీరు చేసినప్పుడు. అందరూ అక్కడికెళ్ళే చూస్తారు. మీరు చేసినవే వెళ్లి చూస్తారు. అండ్ నాట్ ఈవెన్ దే టు సీ ప్రైజెస్ కానీ, ఏవి మీలాంటి అచీవ్‌మెంట్స్ మాత్రం చూడరు. ఇవే వెళ్లి చూస్తారు. బికాజ్ ఆఫ్ ఇవి కొంచెం వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయన్నమాట. అండ్ మీ ఇంటికి ముందు షోకేజ్ కూడా మంచి లుక్ ఇస్తది. సో, అందుకని నేను మా ఇంట్లో ప్రతీదీ ఇలాగే చేస్తుంటాను. అండ్ మీకు నేను టుమారో మీకు నేను ఒక మంచి లైవ్ వీడియో పెడతాను. నేను ఏమేం క్రాఫ్ట్స్ చేసినా అనేది ప్రతి ఒక్కటి మీకు నేను అందులో చూపిస్తాను. అండ్ నేను ఈవినింగ్ టైంలో పెడతాననమాట. నాకు ఈవినింగ్ ఒక టైంలో బయటికెళ్ళేది ఉంది. మీకోసం ఒక మంచిగా లైవ్ వీడియో చేసి పెడతాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఎట్ 1 PM మీరు చూడొచ్చు. నేను మంచిగా అన్నీ మీకు చూపిస్తాననమాట. ప్రతి ఒక్కటి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. చూసారు కదా! ఇందులో ఒక లవ్ షేప్ వేశాను. అండ్ నేను వాటర్ డ్రాప్స్ ఏద్దామనుకున్నాను. ఆల్రెడీ బ్లూ కలర్ అనేది వేసేసాను కదా! బ్లూ కలర్ ఏస్తే దాని మీద నాకంత లుక్ రాదని అనిపించింది. సో, వెంటనే నా దగ్గర కొంచెం ఈ కలర్ అందరి స్కెచెస్‌లో దగ్గర ఉంటుంది. బట్ దీన్ని ఎవ్వరు ఎక్కువగా యూజ్ చేయరు. సో, నేను దీనికి యూజ్ చేశా రెయిన్ డ్రాప్స్‌కి. కొంచెం కలర్ అనేది కనిపిస్తది అని అనిపించింది నాకు. సో, అది నేను యూజ్ చేశాననమాట ఇక్కడ. అండ్ ఆ బెలూన్ మీద కూడా నేను ఎందుకు వేశాను అంటే ఇట్స్ రిఫ్లెక్ట్. మనం ఎప్పుడైనా లైట్ ఏసినప్పుడు ఏదన్నా ఇలాంటి షైన్ వాటి మీద ఏస్తే కొంచెం ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. సో, అందుకని నేను ఇలా వేశాను. అండ్ నేను ఆ మబ్బులకు కూడా కొంచెం డెకరేట్ చేయాలని అనిపించింది. నాకు కొంచెం ఏదో డల్‌గా ఉన్నట్టు అనిపించింది అవి. సో, నేను వాటికి నేను అవుట్‌లైన్ వేసుకున్నాననమాట. మీరు కూడా ఇలాంటి వాటికి ఒక అట్టని స్టిక్ చేసి కొంచెం స్టిఫ్‌గా కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు. మీరు నార్మల్‌గా నా ప్రీవియస్ వీడియోలో ప్రతి ఒక్కదాన్ని నేను మెయింటైన్ చేశా. బట్ మీ అందరికీ నార్మల్‌గా ప్రాసెస్ తెలవాలి ఫాస్ట్‌గా అని చెప్పేసి ఇలా చేశాననమాట. నా దగ్గర ఆల్రెడీ స్టిక్స్ బుక్స్ ఆల్రెడీ రెడీ అయ్యే ఉంటాయి. వాటిని నేను అప్లై చేస్తూ ఉంటాననమాట. మీ అందరికీ ఒక క్రియేటివిటీగా చూయించాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నీకు నేను ఇంకొక మంచి క్రియేటివిటీతోనే వస్తాను. మంచి మంచి వీడియోలు మీకు నేను తెస్తూ ఉంటాను. చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీరు ఫస్టే చూసి నాకు మీరు సపోర్ట్ చేయగలరు, ఎంకరేజ్ చేయగలరు. అండ్ మీకు నేను నా ఇక్కత్ శారీ కలెక్షన్ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. నేను మా సిస్టర్ ఏం డ్రెసెస్ వేసుకుంటున్నాము, ఆ డ్రెస్ కలర్స్ ఏంటివి, మాకు ఎంత పడింది, ఆ డిజైన్స్ ఏంటివి అన్నీ మీకు నేను నెక్స్ట్ వీడియోలో నీకు నేను ఖచ్చితంగా చెప్తాను, చూపిస్తాను. అండ్ మా ఇంట్లో ఫిషెస్ ఉన్నాయి, 5 ఉన్నాయి ఇప్పుడు. ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది. దాని గురించి కూడా మీకు నేను ఒక షార్ట్ తీసి పెడతాను. అండ్ చాలామంది అడుగుతున్నారు కూడా, అక్క చేపలు ఏమైపోయినాయి అని. అండ్ బేబీ షార్క్ ఫిషెస్ ఇస్ వెరీ హెల్తీ, చాలా హెల్తీగా ఉన్నాయి.
అండ్ చిన్న చిన్న ఫిషెస్ రీసెంట్గానే ఒకటి వెళ్ళిపోయింది మన నుంచి. ఇంకొక 2 తీసుకొని వచ్చామన్నమాట.